పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. దర్శకుల ఎంపికలో ఒక టిపికల్ ఫార్మాట్ ఫాలో అవుతున్నారు అల్లు అర్జున్. ఈయన ట్వీట్స్ జాగ్రత్తగా మీరు గమనిస్తే చాలు, నెక్స్ట్ ఆయన ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నారో ఇట్టే అర్థమైపోతుంది. అదెలా అనుకుంటున్నారు కదా? కొన్నేళ్లుగా ఇదే ట్రెండ్ ఫాలో అవుతూ వస్తున్నారు బన్నీ. మరి అట్లీ లోకేష్ తర్వాత బన్నీ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతుంది? అల్లు అర్జున్ ది అన్స్టాపబుల్. ఇప్పుడు ఈయనకు సూట్ అయ్యే పేరు ఇదే. అలవైకుంఠపురంలో పుష్ప పార్ట్ 1 మధ్య దాదాపు 2 ఏళ్ల గ్యాప్ ఉంటే పుష్ప 2 కోసం 3 ఏళ్లు తీసుకున్నారు బన్నీ. అందుకే నెక్స్ట్ అంతా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లా దూసుకుపోతున్నారు. దర్శకుల్ని కూడా తెలివిగా తమిళ, హిందీ నుంచి ఫైనల్ చేస్తున్నారు బన్నీ. ఒక్క ముక్కలో చెప్పాలంటే అల్లు అర్జున్ దర్శకుల సెలెక్షన్ అద్దిరిపోతోంది. పొగుడుతూ పడేస్తున్నాడు వాళ్లను. అర్థం కాలేదు కదా? ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్నారు బన్నీ. సరిగ్గా 3 ఏళ్ల కిందట జవాన్ రిలీజ్ టైంలో అట్లీపై పెద్ద పోస్ట్ పెట్టారీనా. ఆ వెంటనే సినిమా ఓకే అయింది. యానిమల్ టైంలో సందీప్ వర్క్ ని పొగిడి అక్కడా ప్రాజెక్ట్ లాక్ చేశారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఒక దర్శకుణ్ణి పొగుడుతున్నారు అంటే నెక్స్ట్ ఆయనతో సినిమా లాక్ అయిపోయినట్లే. తాజాగా ఈ ఫార్ములా దురంధర్ దర్శకుడు ఆదిత్యధర్కు అప్లై అయ్యేలా ఉంది. ఆ మధ్య దురంధర్ పై చాలా పెద్ద రివ్యూ ఇచ్చారు బన్నీ. పైగా అప్పట్లో ముంబై వెళ్లి ఆయన్ని కలిసొచ్చారు కూడా. అట్లీ తర్వాత లోకేష్ కనగరాజ్తో ప్రాజెక్ట్ ఓకే చేశారు ఐకాన్ స్టార్. దురంధర్ కంటే ముందే మహాభారతంలోని అశ్వత్థామ నేపథ్యంలో బన్నీతో ఒక సినిమా ప్లాన్ చేశారు ఆదిత్యధర్. కానీ అప్పుడది మెటీరియలైజ్ కాలేదు. కానీ దురంధర్ 2 తర్వాత బన్నీతో సినిమా కోసమే ఆదిత్య సిద్ధమైనట్లు తెలుస్తోంది. పైగా దురంధర్ టైంలో అల్లు అర్జున్ ట్వీట్ కూడా పడింది. అదే ట్రెండ్ కంటిన్యూ అయితే అట్లీ, సందీప్ వంగా లిస్ట్లోకి ఆదిత్య చేరిపోయినట్లే. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.